Welcome to Kindruth Education Channel. Build skills, build careers. హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుసరికి డే 10 మన 30 డేస్ ఈ లాంగ్వేజ్ సిరీస్లో ఎన్నోసరికి మనము రిలేషనల్ లాజిక్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి చూసాం. ఒకవేళ ఈ వీడియో మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూడండి. ఒకవేళ ఈ వీడియో మిస్ అవుతే మీరు ఈ టాపిక్స్ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కష్టం ఈరోజు. కానీ ఈరోజు ఈ బిట్ వైజ్ టెర్నరీ స్పెషల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఈ రోజుతోటి ఆపరేటర్స్ అనేది క్లోజ్ చేస్తానండి. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే ఎఫిషియెంట్ సి ప్రోగ్రామ్ రాయడానికి కూడా ఇవి యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో ఈ వీడియోలో మీకు ఒక ఛాలెంజ్ ఉంది. సో లాస్ట్ వరకు మీరు ఖచ్చితంగా చూడండి. ఆ ఛాలెంజ్ని ఖచ్చితంగా మీరు చూడండి. ఆ ఛాలెంజ్ని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. లెట్ స్టార్ట్ అవర్ డే 10 ఆపరేటర్స్ ఇన్ సి పార్ట్ 3 అండ్ ఫైనల్ ఇదే. ఫస్ట్ వచ్చేసరికి బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్లోనే మనం బిట్ అంటున్నాం. బిట్ అంటే జీరోస్, వన్స్కి సంబంధించి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి వర్క్స్ డైరెక్ట్లీ ఆన్ బిట్స్, జీరోస్, వన్స్ ఆఫ్ ఏ నెంబర్కి సంబంధించిన బిట్స్ మీద ఇవి వర్క్ అవుతుంది. ఓకేనా? ఏదైనా ఒక నెంబర్ని బిట్స్ రూపంలో కన్వర్ట్ చేయాలంటే మనకి ఈ వాల్యూ తెలియాలి, 8421. ఈ వాల్యూ ఎలా వచ్చిందంటే 2 power 0, 2 power 1, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8. ఇలాగ మనము 16, 32 ఇలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మనకి 4 వాల్యూ సరిపోతుంది. ఏదైనా నెంబర్ని మనము బిట్స్ రూపంలో 1011 ఇలా కన్వర్ట్ చేయాలంటే ఈ ప్లేస్ వాల్యూ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఏ నెంబర్ కింద అయితే మనం 1 అని రాస్తామో ఆ నెంబర్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ అన్ని నెంబర్స్ కింద 1 రాసాం కాబట్టి 1 + 2 + 4 + 8 అప్పుడు ఏమవుతుంది? 15 వస్తుంది. దీని వాల్యూ వచ్చేసరికి 15. ఓకేనా? దీని వాల్యూ ఎంత? 8 + 2 + 1 11. దీని వాల్యూ ఎంత? 8 + 1 అంటే 9. ఓకేనా? ఇలాగా ఏ నెంబర్ కింద మనం 1 రాస్తామో ఆ నెంబర్ని యాడ్ చేయాలి. సో మనకు 5 రావాలంటే ఇక్కడ ఒక 1 రాయాలి, ఇక్కడ ఒక 1 రాయాలి, మిగతాన్ని జీరోస్ పెట్టాలి. అప్పుడు 0 1 0 1. ఇది వచ్చేసరికి బిట్ వాల్యూ. దీని యొక్క బిట్ వాల్యూ 5కి సంబంధించింది. సో 5 యొక్క బిట్ వాల్యూ వెరీ పవర్ఫుల్ ఫర్ లో లెవెల్ ప్రోగ్రామింగ్. లో లెవెల్ ప్రోగ్రామింగ్కి చాలా యూస్ చేస్తారు కూడా. హార్డ్వేర్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఆన్ అంటే 1, ఆఫ్ అంటే 0. నేను లాస్ట్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వీటి గురించి. సో ఇక్కడ యూస్ చేసే ఆపరేటర్స్ వచ్చేసరికి అన్, ఆర్, ఎక్స్ఆర్, నాట్, లెఫ్ట్, షిఫ్ట్, రైట్ షిఫ్ట్. ఈ సింబల్స్ 6 గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క అండ్ సింబల్ ఏం పర్ఫామ్ చేస్తుందంటే బిట్ ఆపరేషన్ ఇక్కడ జరుగుతుంది. బిట్స్లోనే మనకు ఆపరేషన్ జరిగేది కూడా, వర్క్ అయ్యేది కూడా, అవుట్పుట్ వచ్చేది కూడా 1 అంటే బిట్స్ రూపంలోనే వస్తుంది. సో మనకు బిట్ 1 వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే బోత్ బిట్స్ 1 అయి ఉండాలి, అప్పుడే మనకు 1 వస్తుంది. సో బోత్ బిట్స్ 1 అయి ఉంటే మనకు 1 వస్తుంది. ఒకటి 1 ఒకటి 0 ఉంటే 0 వస్తుంది. అర్థమవుతుంది? ఆర్ వచ్చేసరికి ఒకటి 1 అయి ఉంటే చాలు. సెట్ బిట్ 1 ఇఫ్ అట్లీస్ట్ 1 బిట్. ఒకటి 1 అయ్యి ఒకటి 0 ఉంటే చాలు, అయినా 1 వస్తుంది. దాని అర్థం అది. ఓకేనా? అప్పుడు 2 1s ఉంటే ఏమన్నా ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం లేదు, అప్పుడైనా 1 వస్తుంది. ఓకేనా? ఎక్స్ఆర్ వచ్చేసరికి బోత్ డిఫరెంట్ ఉండాలి. అంటే ఇలా ఉండాలి, 1 0 అని ఉంటే 1 వస్తుందని. సో మూడింటికి మీనింగ్ ఒకటే. ఈ 3 మీనింగ్ 1 రావాలంటే ఇదే మీనింగ్. ఒకటి ఆన్లోనే ఉండాలి, ఆఫ్లోనే ఉండాలి, ఆఫ్లో ఉండాలి. ఏదైనా డిఫరెంట్గా ఉంటే 1 వస్తుంది దీనికి సంబంధించి ఎక్స్ఆర్కి. సో నాట్ అంటే 1 0గా 0 1గా మారిపోతుంది. లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అంటే బిట్స్ అనేది మూవ్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 5కి ఉంది కదా. సో 5కి వచ్చేసరికి 0 1 0 1. దీన్ని మనం లెఫ్ట్ మూవ్ చేయాలనుకో, లెఫ్ట్కి 1 బిట్ మూవ్ చేయాలనుకో, సో 0 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే అప్పుడు ఏమవుతుందంటే 1 0 1 లాస్ట్లో 0 యాడ్ అవుతుంది. సో అప్పుడు వాల్యూ ఏమొచ్చింది? 1 బిట్ అంటే లెఫ్ట్ షిఫ్ట్ చేసరికి ఇక్కడ ఏముంటుంది? 8 4 2 అంటే 10 వచ్చింది లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే. మళ్ళీ ఒకవేళ రైట్ షిఫ్ట్ మనము 2 చేసామనుకో, 2 వాల్యూస్ని నేను షిఫ్ట్ చేయాలి, అప్పుడు ఈ 2 వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇవి 2 ముందుకు మూవ్ అవుతాయి. ఓకే, నేను 5 గురించే మాట్లాడుతున్నా. అప్పుడు ఏమొస్తుంది? మిగతా ముందన్నీ జీరోస్ వచ్చేస్తుంది.
ఇక్కడ 1 0 దీని వాల్యూ అప్పుడు ఎంత 2 వస్తుంది. అది లెఫ్ట్ షిఫ్ట్కి రైట్ షిఫ్ట్కి డిఫరెన్స్. ఇవి ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇవి 6. ఇక్కడ చూసినట్లయితే 0 0 1 1 దీని వాల్యూ వచ్చేసరికి ఎంత 3. ఓకే, దీని వాల్యూ చూడండి 4 1 దట్ ఇంప్లైస్ 5. y ఈక్వల్స్ టు 5, x ఈక్వల్స్ టు 3. ఈ వాల్యూస్ని యూస్ చేసుకొని ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను. అండ్ ఉంటే 2 స్టేట్మెంట్స్ ట్రూ అయ్యి ఉండాలా. ఓకేనా, దట్స్ వై ఇక్కడ 1 యూస్ చేసాం. ఆర్ ఉన్నప్పుడు ఒకటి ట్రూ ఉంటే చాలు. అప్పుడు ఇక్కడ ట్రూ వస్తుంది, ఇక్కడ ట్రూ వస్తుంది. 1 1 ఉన్న కానీ ట్రూ వస్తుంది. ఇది ఎక్స్ఆర్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఉండాలా. సో ఇది డిఫరెంట్ లేదు, ఇది డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ ఉంది. ఇక్కడ 2 చోట్ల 1s రావాలా. ఓకే, వచ్చేసింది. అది బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఈ ప్రోగ్రామ్ నేను క్లియర్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏని మనము బిట్ వైజ్లో బిట్స్లో కన్వర్ట్ చేస్తే 0 1 0 1. ఇప్పుడు నేను చూపించే 5కి. సో 3ని కన్వర్ట్ చేస్తే 0 0 1 1గా కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతుందా? మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవ్వాలంటే ఈ వాల్యూస్ని తీసుకొని చూపిస్తా. వెయిట్. సో 5 అంటే ఎంత వస్తుంది? 5 అంటే 0 1 0 1. ఇది 5కి సంబంధించిన బిట్ వాల్యూ. నెక్స్ట్ 3 అంటే ఎంత వస్తుంది? 0 0 లాస్ట్ 2 డిజిట్స్ 1 వస్తుంది. ఇంతేనా? ఇది దీని బిట్ వాల్యూస్. ఇప్పుడు మనము అండ్ పర్ఫామ్ చేద్దాం. సో అండ్ పర్ఫామ్ చేయాలంటే 2 ట్రూ ఉండాలి. 2 ఎక్కడ ట్రూ ఉంటే అక్కడ 1 పెట్టేసేయండి ఫస్ట్. ఇక్కడ ఒక్క చార్టే ఉంది, మిగతా అన్ని 0 వస్తుంది. 0 0 0. ఓకేనా, దీంతో క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ పైన ఫేస్ వాల్యూ రాసుకోండి. 8 4 2 1. ఓకేనా, లాస్ట్ 1 దీని వాల్యూ వచ్చేసరికి 1. చెక్ చేద్దాం 1 వచ్చిందా రాలేదు కూడా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది? అండ్ అయిపోయిన తర్వాత ఆర్ అంటే 2 డిఫరెంట్ ఉన్నా 1 ఉండాలా, ఒక్క చిన్న 1 ఉండాలా. ఓకేనా, ఇక్కడ 2 1s ఉన్నాయి కూడా నో ప్రాబ్లం. సో ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0s ఉన్నాయి కాబట్టి 0 వస్తుంది. అప్పుడు ఆర్ వాల్యూ ఎంత? 1 + 2 + 4 6 + 1 7. ఆర్ వాల్యూ వచ్చేసరికి 7. నెక్స్ట్ మనము ఏది తీసుకుందాం? ఎక్స్ఆర్ వచ్చేసరికి ఏమవ్వాలా? 2 డిఫరెంట్ ఉండాలి. ఈ 2 సేమ్ ఉన్నాయి, ఇది డిఫరెంట్ ఉంది, ఇక్కడ ఈ 2 డిఫరెంట్ ఉన్నాయి. సో ఈ 2 డిఫరెంట్ ఉన్నాయి, మిగతా అన్ని 0s పెట్టేసుకోవాలా, సేమ్ ఉన్నాయి కాబట్టి. సో 4 + 2 అంటే ఎంత? 6. ఎక్స్ఆర్ వాల్యూ వచ్చేసరికి 6 వచ్చింది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ వచ్చేసరికి నాట్ అంటే ఏంటిది? 0 1 1 0గా కన్వర్ట్ చేయాలి. సో దీనికి మనం 2 యూస్ చేయం, ఏదైనా ఒక వాల్యూ, లేదా 5 ఎదర్ 3 అని యూస్ చేయాలి. మనం 5 యూస్ చేస్తే, సో దీన్ని కన్వర్ట్ చేస్తే 1 0 1 0 ఇది కన్వర్ట్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? 8 + 2 10. కానీ 10 అనేది రైట్ ఆన్సర్ కాదు. ఓకేనా, 10 అనేది రాంగ్. ఎందుకంటే దీని ముందు కూడా ఇంకా 4 బిట్స్ ఉంటాయి, అంటే 8 బిట్స్లో ఉంటుంది. సో 8 బిట్స్ తీసుకుంటే ఇంకా 8 బిట్ ఉంటుంది, ఇంకా 4 డిజిట్స్ యాడ్ చేస్తే 12 బిట్ 16 బిట్ 32 బిట్స్ ఇలా తీసుకోవాలా. సో ఇక్కడ ఏం చేయాలంటే వీటిని మనము కన్వర్ట్ చేయాలా, నాట్ ప్రాసెస్ యూస్ చేసి. ఓకేనా, ఇక్కడ మనము ఇక్కడ వచ్చేసరికి యాక్చువల్ థింగ్ వచ్చేసరికి దీనికి ముందు ఇది ఇక్కడ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే 0s 0 0 0. ఇక్కడ ఏముంది? 5 అంటే 0 1 0 4. 1 ఇక్కడ ఇది ఒక 4 బిట్, ఇది ఒక 4 బిట్, ఇది మొత్తం వచ్చేసరికి 8 బిట్. ఓకేనా, దీన్ని యూజ్ చేసుకొని మనము ఈ నాట్ ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం.
సో 1 ఉన్న చోట 0, 0 ఉన్న చోట 1 గా కన్వర్ట్ అవుతుంది. 0 1 0 1 1 1 1 1. సో ఇలా 1 1 గా కన్వర్ట్ అవుతుంది. 1 1 కన్వర్ట్ అయినప్పుడు ఇక్కడ లాస్ట్లో మనకు లాస్ట్కి వచ్చేసరికి అంటే స్టార్టింగ్కి వచ్చేసరికి 1 ఉంటే ఇది నెగిటివ్ వాల్యూ. సో ఇదంతా నెగిటివ్ వాల్యూ కిందకి వస్తుంది. సో మైనస్, అర్థమవుతుందా? 10 అనేది డైరెక్ట్గా రాదు, ఎందుకంటే ఇది 8 బిట్స్ 16 బిట్స్లో ఉంటుంది. మనం ఇక్కడ తీసుకుంది 4 వాల్యూసే, దానికంటే ఇంకా ముందు వాల్యూస్ ఉంటాయి. దీన్ని ఏం చేయాలంటే మళ్ళా 2's కాంప్లిమెంట్ అనేది చేయాలి. 2's కాంప్లిమెంట్ అంటే వచ్చిందో అని ఎన్నికి వెళ్ళాలి. మళ్ళీ దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళా నాట్ యొక్క రూల్ని ఫాలో చేయాలి. 1s ఉన్న చోట 0s, 0s ఉన్న చోట 1s. సో ఇక్కడ ఏమొస్తుంది 0 0 0 0 యూజ్ చేయాలా. ఇక్కడ 0 1 0 1 లాస్ట్కి 1 యాడ్ చేయాలి 2's కాంప్లిమెంట్లో. ఫస్ట్ ఏమో ఈ బిట్ని కన్వర్ట్ చేయాలా, తర్వాత ఇక్కడున్న ఈ బిట్ని లాస్ట్లో యాడ్ చేయాలి. అప్పుడు 1 1 ఉంటే 0 వచ్చింది, ఆ 1 ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు 1 1 0 ఇవి 0s కాబట్టి నో యూస్. సో అప్పుడు మనం ఇక్కడ యూస్ చేయాలి. ఇక్కడ 0s కాబట్టి ఇప్పుడు బిట్స్లో వీడు ఇంతవరకే యూస్ చేస్తాం, ఇంతవరకే. సో 4 + 2 6. కానీ మనకి దీన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. ఇక్కడ 1 ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఇది యాక్చువల్గా అండుకు సంబంధించింది. రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనము రైట్ షిఫ్ట్ అంటే లెఫ్ట్ షిఫ్ట్ గురించి చెప్పాను. సో మనకు 1 7 6 -6 ఇవి వచ్చాయి చూడండి వాల్యూస్ ఆల్రెడీ. సో ఇక్కడ 1 వచ్చింది, 7 వచ్చింది, 6 వచ్చింది, ఎక్స్ప్లెయిన్ చేసి అదే అవుట్పుట్. సో -6 కూడా వచ్చింది. సో రైట్, ఇవన్నీ క్లియర్గా అర్థమైంది కదా. ఈ బిట్ వైజ్ ఆపరేటర్ ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. ఇదే కొద్ది టైం తీసుకుంది, నో ప్రాబ్లం. మీరేం దీన్ని క్లియర్గా వినండి, మరి ప్రాక్టీస్ చేయండి, నాట్ ప్రాబ్లం. ఇదంతా ఎక్స్ప్లెయిన్ కూడా చేసా. సో ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసరికి టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ అంటే కండిషనల్ ఆపరేటర్ అని కూడా అంటాం. సో ఇక్కడ కండిషన్ యూస్ చేసి కండిషన్కి సంబంధించిన 2 స్టేట్మెంట్స్ రాస్తాం. ఇది సింటాక్స్. కండిషన్ రాయాలా, కండిషన్ తర్వాత ఇలా మనం క్వశ్చన్ ట్యాగ్ యూస్ చేయాలా. ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ మధ్యలో ఒక కోలన్ యూస్ చేసి మళ్ళీ ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ వాడి సెమీకోలన్తో ఎండ్ చేస్తే దీన్నే టెర్నరీ ఆపరేటర్కి సంబంధించిన సింటాక్స్. ఫస్ట్ కండిషన్ క్వశ్చన్ మార్క్, ఈ ఎక్స్ప్రెషన్ 1 ఆ స్టేట్మెంట్ 1 మధ్యలో కోలన్, మళ్ళీ E2 వాడి సెమీకోలన్తో ఎండ్ చేయాలి. దిస్ ఇస్ ద సింటాక్స్. దీని షార్ట్ కట్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ కూడా అని అంటారు. ఇక్కడ ప్రోగ్రాంలో చూసినట్టయితే ఏజ్ 20 తీసుకున్నారు. ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 కాడికి ఏజ్ అనేది 18 కాడికి పెద్దది అంటే ఎక్కువ అయితే ఎలిజిబుల్ టు ఓట్. ఓకేనా? సో ఇది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఒక థింగ్ చెప్పాలి మీకు, ఈ కండిషన్ అయితే ఉంది కదా, ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? 20 కాడికి ఎక్కువ ఉంది కాబట్టి ఎలిజిబుల్ టు ఓట్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ 22 ఇచ్చారు, ఇక్కడ 22 ఇస్తే ఫాల్స్ కదా, నాట్ ఎలిజిబుల్ అని అవుట్పుట్ వస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 1, కండిషన్ ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 2. నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఇక్కడ సమ్ యూనిక్ ఆపరేటర్స్ ఇన్ సి. సైజ్ ఆఫ్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ అండి. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే డేటా టైప్స్ కానీ వేరియబుల్స్ తీసుకొని వాటి సైజ్ ఎంతనో చెక్ చేయడానికి. సో ఇంట్ అనేది ఒక డేటా టైప్. ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %lif అని యూస్ చేస్తాం సైజ్ ఆఫ్కి. సైజ్ ఆఫ్ ఇంట్ వచ్చేసరికి మనకు తెలిసి యాక్చువల్గా, మీకు ఒకవేళ తెలియకపోతే 4 దీనికి. ఇది ఎక్కడ చెప్పానంటే డేటా టైప్స్లో చెప్పాను. ఆ వీడియో ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో కామా ఆపరేటర్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ని తీసుకోవడానికి. పాయింటర్ ఆపరేటర్స్ అంటే ఇది మీకు అప్కమింగ్ వీడియోస్లో దీనికి ఒక మళ్ళీ క్లాస్ ఉంది, దీని మీద నేను చెప్తాను. సో దీన్ని వచ్చేసరికి అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అంటారు, వాల్యూ ఎట్ అడ్రస్, ఇది దానికి సంబంధించిన ప్రోగ్రామ్. ఈ మూడింటికి సంబంధించి మీకు ఒక ప్రోగ్రామ్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా.
ఇక్కడ చూసినట్లయితే బిట్ వైజ్ అండ్ టెర్నరీ స్పెషల్ ఆపరేటర్స్ ప్రోగ్రామ్ యూజింగ్ సి లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ రాస్తున్నాం. నేను ఆల్రెడీ కోడ్ అంతా ఇచ్చేసానండి, ఎందుకంటే మన వీడియో వచ్చేసి ఇప్పటికే చాలా చాలా లెంత్ అయిపోయింది. బిట్ వైజ్ ఆపరేటర్స్ అర్థం అవ్వాలంటేనే మనం ఖచ్చితంగా 15 మినిట్స్ అంటే ఖచ్చితంగా 10 మినిట్స్ పడుతుంది. 10 to 15 మినిట్స్ కావాల్సిన లాజిక్ ఇది. ఇవసరికి బిట్ వైజ్ ఆపరేటర్స్, ఇవసరికి టెర్నరీ ఆపరేటర్ యొక్క సింటాక్స్. ఓకేనా, ఇది వచ్చేసరికి టెర్నరీ ఆపరేటర్ యొక్క సింటాక్స్. ఇది వచ్చేసరికి ఇదేంటిదండి, స్పెషల్ ఆపరేటర్స్ సంబంధించింది. ఓకేనా, నెక్స్ట్ ఇది ప్రీ ప్రాసెస్ సెక్షన్. ఇదంతా నేను ఇది వచ్చేసరికి సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్, డాక్యుమెంటేషన్ సెక్షన్, నెక్స్ట్ ప్రీ ప్రాసెస్ సెక్షన్, మెయిన్ ఫంక్షన్ యూజ్ చేసా. వాల్యూస్ని వచ్చేసరికి a = 5, b = 3. ఇందాక ప్రోగ్రామ్లో కూడా నేను అదే తీసుకున్నా. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి బిట్ వైజ్ ఆపరేటర్కి సంబంధించింది. సో బిట్ వైజ్ అంటే అండ్, ఆర్, ఎక్స్ఆర్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. ఓకేనా, ఇది ప్రోగ్రామ్. ఇవన్నీ మీకు తెలుసు, %d, %d, స్లాష్ అని వచ్చేసరికి దేనికి సంబంధించిన ఇవన్నీ ఫార్మాట్ స్పెసిఫైర్స్. % ఎందుకు యూజ్ చేసామంటే ఇక్కడ యూజ్ చేసాం. అండ్ ఇది వచ్చేసరికి ఎక్కడ ప్రోగ్రామ్ దేనికి సంబంధించి రాసాం దానికి సంబంధించిన ఏ అండ్ బి. ఓకేనా, దీని అవుట్పుట్ చెక్ చేద్దాం. దానికంటే ముందు ఇక్కడ ఇంకో ప్రోగ్రామ్ ఉంది, ఇది వచ్చేసరికి టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్స్ వచ్చేసరికి చెప్పా కదా, ఫస్ట్ కండిషన్, క్వశ్చన్ ట్యాగ్, ఒక క్వశ్చన్ ట్యాగ్ తర్వాత ఏముండాలా, ఎక్స్ప్రెషన్ ఆ స్టేట్మెంట్. ఎక్స్ప్రెషన్ అయినా అనొచ్చు, దీన్ని స్టేట్మెంట్ అయినా అనొచ్చు. ఇక్కడ సెమీకోలన్ యూజ్ చేయట్లా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక్క చార్ట్ని ప్రింట్కి సెమీకోలన్ యూజ్ చేయం, ఎందుకంటే ఇక్కడ కోలన్ యూజ్ చేస్తున్నాం, అంటే ఇక్కడ కంటిన్యూగా ఇంకా ఉంది అని. సెమీకోలన్ యూజ్ చేస్తే ఇక్కడే ప్రాసెస్ ఎండ్ అయిపోతుంది. ఓకేనా, సెమీకోలన్ కోలన్, నెక్స్ట్ ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాం. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ అవుతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్గా సెమీకోలన్తో ఏం చేయాలా. ఇంకోటి కూడా నేను రాశాను, a > 0. ఇక్కడ అండ్ అని వాడుతున్నాం, అర్థమవుతుందా? ఇది వచ్చేసరికి ఏంటిదో మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసరికి ఈ సింబల్ ఏమంటారో. అండ్ ఆల్సో దీని గురించి వీడియో కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి ఖచ్చితంగా చూడండి. రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఇంకా వీటి గురించి నేను క్లియర్గా ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియోకు డిస్క్రిప్షన్ ఇస్తే మీరు వెళ్ళి చూడండి. ఇక్కడ ఈ రెండు <0 అయినప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూస్ కదా. సో బోత్ ఆర్ పాజిటివ్, కాకపోతే బోత్ ఆర్ నెగిటివ్. మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, 5, 3 ఇచ్చాం కాబట్టి అయితే బోత్ ఆర్ పాజిటివ్ లేదంటే నెగిటివ్ అని ఇచ్చాం. అలా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిదండి, బిట్ వైజ్ తర్వాత ఏమి, నెక్స్ట్ ఏంటిది, స్పెషల్ ఆపరేటర్స్. స్పెషల్ ఆపరేటర్స్ మెయిన్గా వచ్చేసరికి సైజ్ ఆఫ్, %lif అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్, సైజ్ ఆఫ్ అనేది యూజ్ చేసాము. ఇంట్కి సంబంధించింది, ఫ్లోట్కు, క్యార్కి, మీరు ఇంకా డబుల్ కూడా ట్రై చేయండి. సో రిటర్న్ 0తో ఏం చేశాను. ఇప్పుడు ప్రోగ్రామ్ని సేవ్ చేసి అవుట్పుట్ చెక్ చేద్దాం. సూపర్, మనకి ఇప్పుడు ప్రోగ్రామ్ అవుట్పుట్ వచ్చింది. ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందే, మీకు థియరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దానికి సంబంధించిందే ఇది. ఓకేనా, A5 ఇందాక మనకు 176 వచ్చింది కదా, ఇది 176 వచ్చింది, -6 వచ్చింది, 10, 2 ఇవే కదా మనకు కూడా ఇందాక కూడా వచ్చింది. ఓకేనా, చూడండి ఇక్కడ 176 -6 10 2 ఈ వాల్యూసే మనకు వచ్చింది. నెక్స్ట్ అంటే మనకు వచ్చిన అవుట్పుట్ కరెక్ట్. ఓకే, 176 -6 10 2. సో బిట్ వైజ్ ఆపరేటర్స్కి సంబంధించి ప్రోగ్రామ్ అవుట్పుట్ కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్స్ సంబంధించి చూద్దాం. a > b అంటే 5 > 3 ట్రూ కాబట్టి a > b అని ప్రింట్ అవ్వాలా. a > ప్రింట్ అయిందా, రైట్, ట్రూ, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ ఇది <0 ఉండాలి, ఇది <0 ఉండాలి, b అనేది. సో 2 <0 ఉన్నాయి కాబట్టి బోత్ ఆర్ పాజిటివ్ అని మనకు ప్రింట్ అవ్వాలా.
చెక్ చేద్దాం, ప్రింట్ అదే అయిందా, బోత్ ఆర్ పాజిటివ్. సో టర్మ్ ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్స్. మీకు ఇది ఆల్రెడీ నేను చెప్పాను. ఇంట్ యొక్క సైజ్ వచ్చేసి 4, ఫ్లోట్ యొక్క సైజు 4, క్యారెక్టర్ సైజ్ వచ్చేసరికి 1. క్యారెక్టర్కి సంబంధించి లెటర్ కదా మనం ఇచ్చేది, అక్కడ ఏ కానీ బి కానీ సి కానీ ఆ వాల్యూసే ఇస్తాం. సో అవుట్పుట్ కూడా ఇదేనండి. కానీ ప్రోగ్రామ్ మీదుగా మీరు ట్రై చేయండి. మీరు ప్రోగ్రామ్ నుంచి నేను ఇంకొక ఛాలెంజ్ ఇస్తాను, అది ట్రై చేయాలి, ఓకేనా? ఇది వచ్చేసరికి బిట్ వైజ్, టెర్నరీ ఆపరేటర్, స్పెషల్ ఆపరేటర్. ఇది కొద్దిగా ట్రికీ ఉంటుంది. మీరు కాన్సన్ట్రేషన్గా వింటే, వీటికంటే ముందు నేను ఆపరేటర్స్ కూడా చెప్పాను. బిట్ వైజ్కి ముందు మనం లాజికల్, రిలేషనల్, అర్థమెటిక్, అసైన్మెంట్ అవి వింటేనే ఇది అర్థమవుతుంది. అవి వినిరండి ఇక్కడికి. అవి చూడకుండా వస్తే మీకు బ్లైండ్, అసలు మీరేమీ రాలేరు, ఓకేనా? ఇది అవుట్పుట్, ఇది ప్రోగ్రామ్. టెర్నరీ ఆపరేటర్ గురించి కూడా ప్రోగ్రామ్ ఇచ్చాను. స్పెషల్ క్యారెక్టర్స్ గురించి కూడా చెప్పాను. ఫైనల్గా మీకు ఛాలెంజ్, ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసరికి ఛాలెంజ్ ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేసి 2 నెంబర్స్ని వితౌట్ యూజింగ్ ఇంకొక వేరియబుల్ యూజ్ చేయకుండా 2 నెంబర్స్ని స్వాప్ చేయండి. ఆ రెండు అంటే ఒక నెంబర్ 5, ఒక నెంబర్ 4 ఉందనుకో, ఆ 2 నెంబర్స్ యొక్క వాల్యూస్ని స్వాప్ చేయమని, వితౌట్ యూజింగ్ ఇంకొక వేరియబుల్ యూజ్ చేయకుండా. నెక్స్ట్ వచ్చేసరికి టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసుకొని గివెన్ నెంబర్ వచ్చేసరికి ఈవెన్ ఆర్డ్ చెక్ చేయండి. అర్థమవుతుందా? ఈవెన్కు ఆర్డ్, ఓకేనా? సింపుల్ ఒక లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంత కామెంట్ బాక్స్లో రాయండి దాని లాజిక్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలా. 30 కండిషన్ వచ్చేసి సైజ్ ఆఫ్ ఇంటూ, ఫ్లోట్, డబుల్, క్యార్. ఆల్రెడీ నేను ఇంటూ, ఫ్లోట్, క్యార్ గురించి కూడా నేను ప్రింట్ చేశా. మీరు డబుల్ ట్రై చేయండి, ఓకేనా? ఫైనల్గా క్లోజింగ్ అండి. ఈరోజు సరికి మనము ఈ కంప్లీటెడ్ ఆపరేటర్స్ ఇన్ సి సిరీస్ బై లెర్నింగ్ బిట్ వైజ్, టెర్నరీ, స్పెషల్ ఆపరేటర్. ఈ రోజు తోటి మన ఆపరేటర్స్ అనేది ముగింపు పలికేసాము. ఫైనల్గా 3 days నుంచి ఇదే వింటున్నాం. మీరు ఖచ్చితంగా 2 videos చూసి ఇక్కడికి రండి, లేకపోతే మీకు అసలు ఏం అర్థం కాదు. అర్థమెటిక్ టు బిట్ వైజ్ వరకు వచ్చాం. యూ నౌ నో హౌ టు యూస్ ఆల్ ఆపరేటర్స్ ఇన్ సి. ఇప్పుడు మీరు సిలో ఆపరేటర్స్ ఎలా యూజ్ చేయాలో అర్థమైపోయింది. అర్థమెటిక్, అసైన్మెంట్, రిలేషనల్, లాజికల్, నెక్స్ట్ బిట్ వైజ్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, బిట్ వైజ్, టెర్నరీ, స్పెషల్ ఆపరేటర్స్, ఇవన్నీ మీకు తరోగా ఉండి ఇంకా మీరు ఇంకా ఎలాంటి లాంగ్వేజ్ అయినా నేర్చుకుంటారు. ఈ కాన్సెప్ట్స్ అంత ఇంపార్టెంట్, ఓకేనా? సో ఫైనల్గా ప్రాక్టీస్ ఛాలెంజ్ చేసిన తర్వాత ఇంకా మీకు నేర్చుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ కూడా ట్రై చేయండి. 2 కండిషన్ చూస్ చేసి, ఓకేనా? అవి పాజిటివా నెగిటివా చెక్ చేయండి టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి. డేటా టైప్స్, అరేస్ కూడా మీరు అరేస్ ఇంకా నేను చెప్పలేదు, డేటా టైప్స్ ట్రై చేయండి. సో రేపు వచ్చేసరికి ప్రోగ్రామింగ్లోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి రేపు డెసిషన్ మేకింగ్. ప్రోగ్రామింగ్లోనే ఇంపార్టెంట్, ఓకేనా? నాట్ ఓన్లీ సి, ఏ ప్రోగ్రామింగ్లోనే ఇంపార్టెంట్, ఓకేనా? ఫైనల్గా ఇంతటితోటి ఆపరేటర్స్ కంప్లీటెడ్. ఓకే, థ్యాంక్ యూ.